హలో ఫ్రెండ్స్, నేను మీ సోనీ. వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంట. ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా టేస్టీ అలాగే చాలా త్వరగా అయిపోయే రెసిపీని చూపించబోతున్నాను. ఆ రెసిపీ వచ్చేసి పెరుగు పచ్చడి. ఇప్పుడైతే ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. నేను ఇక్కడ ఒక 10 పచ్చిమిర్చిని అలాగే గుప్పెడు కొత్తిమీరను మిక్సీ జార్లోకి వేసుకొని ఇలాగ కచ్చాపచ్చాగా మిర్చి పేస్ట్ లాగా వేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండీ పెట్టి అందులోకి 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక ఆనియన్ని ఇలాగ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే 1 టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలుపుకోవాలి. సో ఇలాగ కలుపుకున్న తర్వాత మనం ఇందాక మిక్సీకి పట్టుకున్నాం కదా మిర్చి పేస్ట్, ఆ మిర్చి పేస్ట్ కూడా ఇందులోకి వేసి ఈ మిర్చి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి పెరుగుని వేసుకోవాలి. ఇక్కడ పెరుగు గడ్డలుగా ఉండకూడదండి, పూర్తిగా లిక్విడ్ ఫామ్లో ఉండాలి. ఇలాగ పల్చగా ఉండాలన్నమాట. పెరుగు వేసిన తర్వాత చూడండి కలర్ అయితే ఎంత మంచి కలర్ వచ్చిందో. సో అంతే అండి, ఒక 2 మినిట్స్ దాకా స్టవ్ పైన పెట్టి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పెరుగు పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. మీకు ఇంట్లో ఎలాంటి కూరగాయలు లేనప్పుడు ఈ పెరుగు పచ్చడిని ఒకసారి ట్రై చేసి చూడండి. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేస్తారు, బ్యాచిలర్స్ కూడా చేస్తారు. అంత ఈజీగా టేస్టీగా ఉంటుంది. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.